Since ancient times, people were looking for a chance to try their luck and get never-ending wealth. Not every lucky guy managed to find a map which was to lead him to the place where all the dreams could come true. But times have changed, and now it's much easier to try your luck. The Curaçao License e-Gaming. Deposit and withdrawal via Paytm. Bonus 200% for the first deposit. Wide line and lots of cricket bets. Profit cases. The sportsbook company Forabet. Win with us. It's a beautiful moment. Happy ga unnanu. I've come back. Like చాలా మంది కొన్ని మెసేజ్లు పెట్టారు, like coming home అని పెట్టారు. So it's something like that. నేను యాక్ట్ చేస్తానంటే నా సినిమాలో నా వేషం నేను ఒక్కదానే చేస్తాను. అందరూ రారు కదా, నా క్యారెక్టర్ చేయలేరు కదా. సినిమాకి సంబంధం లేదండి. నేను ఆల్రెడీ ఐఎమ్ అన్ ఎక్స్ ఎమ్మెల్యే. సో నేను ఇట్ ఇస్ నాట్ స్ట్రైట్గా సినిమా ఇండస్ట్రీ నుంచి రాలే కదా. ఎమ్మెల్యే ఏమ్మా No, not at all. Right now, nothing. It's everything. It's let the చెప్పండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీరు సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేశారు. ఇప్పుడు ఆంధ్ర డివైడ్ అయింది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఏపీలో ఒకవేళ కంటెస్ట్ చేయాల్సి వస్తే ఎక్కడ చూస్ చేస్తున్నారు? ఐ నో ఐడియా అండి. అప్పుడు నన్ను మన లేట్ సీఎం గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచినప్పుడు నాకు అసలు ఏం ఐడియా లేదు. ఆయన ఎట్లా చెప్తే అలా నడుచుకున్నాను. ఈరోజు జగన్ గారు ఎట్లా చెప్తే అట్లాగే. అఫ్కోర్స్ డెఫినెట్గా ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. 2 ఎలక్షన్స్ ఆల్మోస్ట్ కదా. సో ఆయన ఆదేశిస్తే 100% నేనంటే అది ఫుల్గా నేను చదవలేదండి ఎక్కడ, నేను న్యూస్లో చూడలే. బట్ మీరు చెప్తున్నారు కాబట్టి నాకు ద కాంటెక్స్ట్ మొత్తం తెలిస్తే ఐ కెన్ ఆన్సర్. బట్ లైక్ నాగార్జున గారు కలిసారు ఈ మధ్య, నాకు అది అయితే తెలుసు. అంటే అది ఆయన మాట్లాడకూడదు అన్నమాట, బికాస్ ఆయన ఫ్యామిలీ అంతా సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కాబట్టి ఆయన నోట్లోంచి ఆ మాట రాకూడదు. లైక్ నాగార్జున గారు కలిసారంటే నాగార్జున గారు కొత్తగా సినిమా యాక్టర్గా ఆయన వచ్చి కలవలేదండి. ఐ నో అబౌట్ నాగార్జున గారు. తప్పు ఎందుకు కలవకూడదండి? వాళ్ళు కూడా ఈ దేశంలో వాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు, వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ కదా. సినిమా వాళ్ళని సపరేట్, బికాస్ ఆ ప్రొఫెషన్ సినిమా, అంతేకాని వాళ్ళని సినిమా వాళ్ళు అని అంటే అది ఐ డోంట్ థింక్ వాళ్ళని ఇంత తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.